భరత్ గారు చూసుంటారు, నిన్న బీసీ డిక్లరేషన్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. చాలా చాలా హామీలున్నాయి. ప్రధానంగా బీసీలను ఆకట్టుకునేలా కొన్ని ప్రధానమైన హామీల్లో ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటంటే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తారట. దాన్ని కూడా 4,000కు పెంచుతాను అని కూడా అంటున్నారు. గతంలో మేము ఎస్టీలకు కూడా ఇచ్చాం, ఇప్పుడు బీసీలకు వర్తింపజేస్తాం. ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం. సబ్ ప్లాను 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఇస్తాం. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు. దీని గురించి కాసేపు తర్వాత మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, ఈ 34% రిజర్వేషన్లకు సంబంధించి. ఇవి కాకుండా ఇంకా ఏదో ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు, ఇంకా ఆయన నోటికొచ్చినవి చాలా ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏ రకంగా కనిపిస్తున్నాయి? ఈ డిక్లరేషన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నాకు దీన్ని చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుందండి. కన్నతల్లికి అన్నం పెట్టేటట్ట పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడు అన్నట్టు. ఇప్పుడు దాకా ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఏమీ చేయలేని వ్యక్తి ఇవాళ తీసుకొచ్చి ఒక కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇవాళ ప్రజల్ని మళ్ళీ మాయ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నానండి. ఆయన 95 సీట్లు అసెంబ్లీ సీట్లు ప్రకటించాడు కదా, అందులో 18 సీట్లు బీసీలకు ఇచ్చాడు. ఈ పర్సంటేజ్ ఎంత అని అడుగుతా ఉన్నా. ఈ పర్సంటేజ్ ఎంత? 20% కూడా లేదు కదా. మరి 34% ఏ రకంగా ఇస్తానని చెప్తా ఉన్నాడు అని అడుగుతున్నా. రెండో అంశము, వాళ్ళ సామాజిక వర్గానికి 3% కూడా లేని వాళ్ళ సామాజిక వర్గానికి 21 సీట్లు ఇచ్చాడు. ఇది ఎక్కడ సామాజిక న్యాయము అని అడుగుతున్నా. ఈయనకి చిత్తశుద్ధి ఉందా? నేను ఒక్కటే సూటిగా ప్రశ్న, ఇంక ఇందులో పెద్ద ముసుగులో గుద్దులాట కూడా ఏం లేదండి. 2-3% ఉన్న వాళ్ళ సామాజిక వర్గానికి 21 సీట్లు ఇచ్చాడు అసెంబ్లీ సీట్లు. 55 నుంచి 60% ఉన్న బీసీలకి 18 సీట్లు ఇచ్చాడు. ఈయనక బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది? అసలు ఇందులో ఇంత పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు 50 సంవత్సరాలు దాటిన బీసీలకి ఈయన పెన్షన్ ఇస్తానని చెప్తా ఉన్నాడు. మీకు గతంలో ఒక డైలాగ్ ఒకటి గుర్తొస్తూ ఉండిందేమో. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పెద్ద డైలాగ్ ఏంటంటే, జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. మరి బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు, ఎవరికైనా జాబ్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఇది కూడా సేమ్ అంతేనండి. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ జన్మభూమి కమిటీలకి, వాళ్ళలో ఉన్న బీసీలకి ఆయన పెన్షన్ ఇస్తాడేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకి ఇచ్చే సమస్య లేదు. ముందర కుర్చీ ఎక్కేయాలి. ఆ కుర్చీ ఎక్కడం గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఇంకొక మాట మీరు ఏం చెప్పారనంటే, అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకి 5 సంవత్సరాల్లో ఖర్చు చేస్తాను అని చెప్పాడు. గతంలో 2014లో ఇదే మాట ఏం చెప్పాడనంటే ఏటా 10,000 కోట్లు ఖర్చు చేసి 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు చేస్తా అన్నాడు. ఇందులో ఆయన ఖర్చు చేసింది యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారంగా 19,000 కోట్ల రూపాయలు. మిగతా 31,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఈ 19,000 కోట్లు కూడా పనిముట్లు కొన్నాడు. ఇస్త్రీ పెట్లు, కుట్టు మిషన్లు, బీరువాలు, కత్తిర్లు, ఇవన్నీ కూడా ఒకవేళ ఇస్త్రీ పెట్టి 5,000 ఉందనుకోండి రియల్ వాల్యూ, దాన్ని ఒక 20,000 25,000 దానికి రేటు పెట్టి ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మళ్ళీ ఈయన కమిషన్లు కొట్టుకుని ఈ రకమైన పనిముట్లు ఇచ్చిన సందర్భాలు తప్పితే ఇవాళ బీసీలకి ఏం చేశాడంటే ఈ చంద్రబాబు నాయుడు గారు బీసీల బ్యాక్ బోన్ నడ్డి విరగొట్టాడు. ఇవాళ క్లియర్ ఇండికేషన్ తెలుస్తా ఉంది. ఆకర్షణీయమైనటువంటి బీసీ డిక్లరేషన్ బీసీలను ఆకట్టుకునే విధంగా ఉందా? ఈ డిక్లరేషన్ చూసిన తరువాత బీసీలంతా టీడీపీ వైపు చూసే అవకాశం ఉందా? ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారేమో. ప్రజలు ఎవరు నమ్మరండి. అసలు ఎందుకు నమ్ముతారండి ఈ చంద్రబాబు నాయుడు గారిని? నేను ఒకటే సింపుల్గా చెప్తానండి, పెద్ద డిస్కషన్ కూడా లేదు. మహిళా లోకం ఉంది, మహిళలు, వాళ్ళకి ఏం మాట చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు? డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. 14,800 కోట్ల ఎంత ఉంది అమౌంట్. మరి డ్వాక్రా రుణమాఫీ చేశాడంటే మహిళల్ని మోసం చేశాడా లేదా? ఒప్పుకుంటారా? మహిళల్ని మోసం చేశాడు. సెకండ్ వచ్చేసరికి రైతులు వచ్చారు. రైతులందరికీ ఏం చెప్పాడు? రైతన్నలకి రైతు రుణమాఫీ చేస్తానన్నాడు. సుమారుగా 80,000 కోట్లు ఎంతో అది అమౌంట్. అది
జగనన్న నా దగ్గర ఆర్థిక పరిస్థితులు అంత లేవు, రాష్ట్ర పరిస్థితులు అంత లేవు, మనం చేయలేమని మనం డైరెక్ట్గా చెప్తాం. ఈ చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేసేస్తానని మాట ఇచ్చాడు. రైతు రుణమాఫీ చేశాడండి, రైతన్న వర్గాన్ని మొత్తం మోసం చేశాడు. దాని తర్వాత యువతరానికి ఏం చెప్పాడు? జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. మరి బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు, కానీ ఎవరికి జాబులు రాలా. ఒకవేళ జాబులు ఇవ్వలేని పక్షంలో 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. అంటే సంవత్సరానికి 24,000 అయింది. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు కాబట్టి 1,40,000 రూపాయలు ప్రతి 5 సంవత్సరాలకి ఒక నిరుద్యోగికి ఇవ్వాలా? ఈయన ఎంతమంది నిరుద్యోగులకి ఇచ్చాడు అని అడుగుతున్నా. 1,40,000 రూపాయలు ఒక్కడంటే ఒక్కడికి కూడా ఇలా. ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 3 కోట్ల మంది యువతరం ఉంటే ఒక్కళ్ళకంటే ఒకళ్ళకి కూడా ఇలా. మరి 3 వర్గాల ప్రజలను మోసం చేసాడే. మహిళలు మోసం చేశాడు, రైతన్నలను మోసం చేశాడు, యువతని మోసం చేశాడు. ఇంతమందిని మోసం చేసినోడు అసలు ఈ హామీలన్నీ ఎవడు నమ్ముతాడండి? ఈ హామీలు ఎవరు నమ్మరు. నేను ఇంకొక మాట కూడా చెప్తాను ఈశ్వరన్న. ఇవాళ మీరు జర్నలిస్టు, నేను ఒక పొలిటీషియన్, 10 మంది ఓహో ఈ గవర్నమెంట్ బాగాలేదట, వాళ్ళు వచ్చేస్తారట అని అనుకుంటే బహుశా అదే నిజమే కాబోలని మనం అనుకుంటాం, ప్రజలు అనుకోరు. ఎందుకంటే ప్రజలు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు. ఏ ప్రభుత్వంలో మనకి ఎంత లబ్ధి చేకూరింది, ఏ ప్రభుత్వంలో మన జీవన శైలి మారింది, ఏ ప్రభుత్వంలో మన జీవితాలు బాగుపడినాయి, ఇవి లెక్కలేసుకుంటారు ప్రజలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు పనిచేసిందంతా ఒక లెక్క, జగనన్న ఒక్కడే ఒక లెక్క. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డీబీటీ అక్షరాల 2,55,000 కోట్ల రూపాయలు. ఆయన బటన్ నొక్కితే ప్రజల ఖాతాల్లోకి ఇలా డబ్బులు వెళ్ళినాయండి, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళినాయి. మరి డబ్బులు వెళ్ళినప్పుడు ఇంత గొప్ప ముఖ్యమంత్రిని ఎవరైనా వదులుకుంటారా? అన్నం పెట్టిన చేయిని ఎవరైనా నరుక్కుంటారా? సింపుల్ ఒకటే. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పండి, ఎన్ని చేయండి, ఆల్రెడీ బెనిఫిట్ పొందిన ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా జగనన్నకి సైలెంట్గా ఓటేసేస్తారు. అందులో డౌటే లేదు. ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు చాలా గర్వంగా ధీమాగా చెప్తున్నారు వై నాట్ 175 అని. అదేమి ఉత్తుత్తిగా చెప్పిన మాట కాదు. సాచురేషన్ పద్ధతిలో తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త, లేదా వైసీపీ కార్యకర్త సంబంధాలు లేవండి. ఇవాళ జగనన్న బటన్ నొక్కుతున్నారు. ఎంతమంది లెక్కలు చూసుకోండి తెలుగుదేశం కార్యకర్తలకు డబ్బులు వెళ్ళినాయో, మరి ఎంతమంది లెక్కలు చూసుకోండి జనసేన కార్యకర్తలకు ఎంతమందికి డబ్బులు వెళ్ళినాయో. ఇవాళ మా దగ్గర వివక్ష లేదే. పేద ప్రజలు అంటే చాలు జగనన్న ఇచ్చేస్తాడు డబ్బులు. ఇందులో ఇంకొక మాట కూడా చెప్తా లాస్ట్ ఫైనల్ గా ఒక్క మాట చెప్తా. 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చారు కదా, అందులో బీసీలు, ఉట్టి బీసీలు మనం లెక్కలు వేసుకుంటే నాకు తెలిసి 1,70,000 కోట్ల రూపాయలు కేవలం బీసీల ఖాతాల్లోకి డబ్బు వెళ్ళిందండి. మరి చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ పెట్టి ఇంకా గందరగోళం చేసి 5 సంవత్సరాల్లో ఇస్తాడో లేదో తెలీదు, ఇస్తాడో చస్తాడో కూడా తెలీదు 1,50,000 కోట్లు. జగనన్న ఆల్రెడీ నగదు 1,70,000 కోట్ల రూపాయలు 4.5 సంవత్సరాలు ఇచ్చేసారే. ఇంకా ఆయన డిక్లరేషన్ పెట్టుకుంటే ఏంటి, చంద్రబాబు నాయుడు పెట్టుకోకపోతే ఏంటి? ఇవాళ వీళ్ళు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నారు, మీరు బీసీ అని పేరు చెప్పి వేసారా అని అడుగుతా ఉన్నాడు. ఈ తలకాయ ఏ తలకాయ పెడితే ఏంటంటే నాకు అర్థం కాల. ప్రజల ఖాతాల్లోకి డబ్బు వెళ్ళిందా లేదా అదే ప్రామాణికంగా తీసుకోవాలి. ఆయన బీసీ అనే ఒక హెడ్ పెట్టి ఆ హెడ్ లోంచి చెయ్యాలంట వాళ్ళు చెప్పేది, వాళ్ళ థీరీ.